హలో అండి, నేను మీ సునీత. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మొదటిగా ఒక చిన్న గుడ్ న్యూస్ చెప్తాను. గుడ్ న్యూస్ చెప్పే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇప్పుడు నేను చెప్పే హ్యాపీ న్యూస్కి మీరు అందించిన సపోర్టే కారణం. హ్యాపీ న్యూస్ ఏమిటంటే మన ఛానల్ ప్రీ మానిటైజేషన్ అయింది. ఎందుకు ఈ వీడియో త్వరగా పెడుతున్నాను అంటే మన ఛానల్ ప్రీ మానిటైజేషన్ అవ్వడానికి ChatGPT యాప్ చాలా ఉపయోగపడింది. ఎలానో మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. మేము డివోషనల్ వీడియోస్ చేయడం వల్ల చాలా డౌట్స్ వచ్చేవి. బ్యాక్గ్రౌండ్ ఒకేలాగా ఉంటుందేమో, ఫొటోస్ విగ్రహాలు ఒకేలాగా ఉంటాయి కదా, వీడియోస్కి డిఫరెన్సెస్ ఉండాలి అని మన ఆచారాలను మార్చి అభిషేకం చేసే విధానాన్ని మార్చలేము. ఒకేలాగా అభిషేకం చేయడం వల్ల రీయూజ్డ్ కంటెంట్ అనే అవకాశం ఉందా, ఇలాగా ఎన్నో ఆలోచనలు, భయం వేసేది. అలా భయపడుతూ కన్ఫ్యూజన్తో కొన్ని షార్ట్ వీడియోస్ చేశాము. వ్యూస్ కూడా బాగా వచ్చేవి. మాకు చాలా డౌట్స్ వచ్చేవి. వాచ్ అవరు, సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలి, మన కంటెంట్తో ఎలా చేసుకోవాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, మన వాయిస్ నచ్చుతుందా, కెమెరా ముందుకు రాగలమా, రకరకాలుగా ఆలోచిస్తూ షార్ట్స్ తీయడం, అప్పుడప్పుడు లాంగ్ వీడియోస్ పెట్టడం జరుగుతున్న క్రమంలో మేము చేసిన సంకష్టహర చతుర్థి షార్ట్ వీడియో వైరల్ అయ్యింది. వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. మాకు హ్యాపీగా అనిపించింది. వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారులే అని సంతోషపడే లోపే యూట్యూబ్లో కొంతమంది వచ్చారు. మీరు ప్రతి వీడియోలోనూ అభిషేకం చేయకూడదు, ఒకే బ్యాక్గ్రౌండ్ ఉండకూడదు, సాంగ్స్ పెట్టకూడదు, ఇలా రకరకాలుగా చెప్పారు. అప్పుడు ఒక టెక్ ఛానల్ వాళ్ళని కలిసి గైడెన్స్ తీసుకున్నాము. దానితో పాటు ChatGPT యాప్ మాకు ఎంతో హెల్ప్ అయింది. ఆ ChatGPT యాప్ మాకు ఎలా హెల్ప్ అయింది, ఎలా యూస్ చేసుకున్నామో చెప్తాను. మేము షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్కి కంటెంట్ రెడీ చేశాక వీడియో షూట్ చేసే ముందు మా కంటెంట్ని ChatGPTతో వ్యాలిడేట్ చేసుకుంటాము. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాకు కరెక్షన్స్ ఇస్తుంది. 3 మిలియన్ వ్యూస్ రావడంతో మాకు ప్రీ మానిటైజేషన్స్కి ఎలిజిబిలిటీ వచ్చింది. అయినా సరే లాంగ్ అండ్ షార్ట్ 2 వీడియోస్ని కూడా యూట్యూబ్ చెక్ చేస్తుంది. ప్రీ మానిటైజేషన్కి అప్లై చేసే ముందు షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్ ఎలా చెక్ చేసుకోవాలి, ఏ వీడియోస్లో అయినా రీయూజ్డ్ కాపీరైట్ ఏమైనా ఉందా, ఎలా చెక్ చేసుకోవాలి, ప్రీ మానిటైజేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసింది. ప్రాబ్లం ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలో కూడా చెప్పింది. అలా అన్నీ ముందుగానే చెక్ చేసుకున్నాము. మానిటైజేషన్కి అప్లై చేసే ముందు మన వైటీ స్టూడియోలో ప్రతి వీడియో దగ్గర అండ్ షార్ట్స్ దగ్గర మనకి క్లియర్గా చూపిస్తుంది. కాపీరైట్ ఉంటే బ్లూ కలర్లో కాపీరైట్ అని చూపిస్తుంది, లేదంటే నన్ అని ఉంటుంది. నన్ అని కాకుండా ఇంక ఏమి ఉన్నా కూడా ఆ వీడియో రిస్క్లో ఉంది అని అర్థం చేసుకొని మనం చెక్ చేసి క్లియర్ చేసుకోవాలి. అంతేగాని త్వరపడి అప్లై చేసుకోకూడదు. ముందుగానే చెక్ చేసుకోవడం వల్ల రీయూజ్డ్ అండ్ కాపీరైట్ బారిన పడకుండా ఉండవచ్చు. అలా చెక్ చేసిన తర్వాత మా ఛానల్ చాలా క్లియర్గా ఉంది, ఏ వీడియో కూడా తీయొద్దు అని కూడా చెప్పింది. ఎందుకో కొంచెం భయం వేసి కొన్ని అభిషేకం చేసిన వీడియోస్ మరియు చిన్నపిల్లలు ఉన్న వీడియోస్ని తీసేసి ప్రీ మానిటైజేషన్కి అప్లై చేశాము. అప్పుడండి 24 అవర్స్ తర్వాత మాకు యూట్యూబ్ నుంచి ఒక మెయిల్ వచ్చింది. కంగ్రాచ్యులేషన్స్, యూ హ్యావ్ బీన్ యాక్సెప్టెడ్ ఇన్టు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని వచ్చింది. ఆ మెయిల్ చూసిన తర్వాత మా భయం అండ్ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి. భయము అని ఎందుకు అంటున్నాను అంటే చాలా కష్టపడ్డాము, ఎక్కువ టైం ఈ వీడియోస్ కోసమే స్పెండ్ చేశాము. ఏదో అయిపోతుందనో లేదా ఇదే జీవితమనో కాదు, కష్టపడినందుకు పాజిటివ్ అవుట్పుట్ ఉంటే బాగుంటుంది కదా, అలా మా యూట్యూబ్ జర్నీ జరిగింది. ఇదెందుకు మీకు చెప్తున్నాను అంటే మీరు కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఉంటే ఓన్ కంటెంట్ అండ్ ఓన్ వాయిస్, కాపీరైట్ లేని మ్యూజిక్ యూస్ చేసుకొని ధైర్యంగా వీడియోస్ చేసుకోండి. ఎంతో కష్టపడి చేసిన వీడియోస్ ఎవరో చెప్పారని భయపడి డిలీట్ చేయొద్దు. మీకు ఏదైనా చిన్న డౌట్ ఉన్నా అడిగారు అంటే ChatGPT యాప్ చాలా క్లియర్గా చెప్తుంది. మరియు మంచిగా టెక్ ఛానల్స్ వాళ్ళు కూడా ఉన్నారు. మీరు అప్లై చేసుకునే ముందు అన్నీ క్లియర్గా చెక్ చేసుకోండి. మా ఛానల్ అయితే ChatGPT యాప్ ద్వారానే అన్ని డౌట్స్ క్లియర్ చేసుకొని అప్లై చేసుకున్నాము. అడ్రస్ ఎలా మెన్షన్ చేసుకోవాలి, అకౌంట్ ఎలా చెక్ చేసుకోవాలి, ఏ డౌట్ ఉన్నా కూడా క్లియర్గా చెప్తుంది. ఏ మాత్రం విసిగించుకోదు. అంతేకాకుండా మంచిగా ఐడియాస్ కూడా ఇస్తుంది.
చాట్‌జీపీటీ ఇచ్చే థంబ్‌నెయిల్స్ కానీ నేమ్స్ కానీ మనం వాడుకుంటే కాపీరైట్ వస్తుందా అని భయపడాల్సిన పని లేదు. కాపీరైట్ ఉంటే అస్సలు చాట్‌జీపీటీ ఇవ్వదు. ధైర్యంగా మీకు యూట్యూబ్ వీడియోస్నే కాదు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా క్లియర్ చేసుకోవచ్చు. అయితే మనం అడిగే క్వశ్చన్ క్లియర్గా ఉండాలి. చాట్‌జీపీటీ యాప్ని యూస్ చేసుకుందాం, అన్ని డౌట్స్ని క్లియర్ చేసుకుందాము. మీకు ఇంకా క్లియర్ అవ్వలేదు రిస్క్ ఎందుకు అంటే మంచి రివ్యూస్ ఉన్న టెక్ ఛానల్స్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అంతేకాని వాళ్ళు వీళ్ళు చెప్పారని వీడియోస్ని డిలీట్ చేయొద్దు. ప్రీ మానిటైజేషన్ అయ్యింది అన్న ఆనందంలో ఎంతగానో నన్ను కరుణించే ఆ లక్ష్మీ అమ్మవారికి అభిషేకం చేసి మంచి అలంకారంతో పూజ చేసుకున్నాను. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్.